హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పివాక్యూ ఎనాలిసిస్ సిరీస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అన్ని ఫారెస్ట్ ఎగ్జామ్స్కి అండ్ ఆల్సో అగ్రికల్చరల్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో టాపిక్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ అండి. మనకి వాటర్ అనేది వాటర్ వేపర్ ఫామ్లో ప్లాంట్ నుంచి కానీ లాస్ అయితే దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అని అంటాం. అలా ప్లాంట్ నుంచి కాకుండా ఒక గ్రౌండ్ నుంచి కానీ లేకపోతే ఒక వాటర్ బాడీ నుంచి కానీ మనకు వాటర్ వేపర్ కింద ఫామ్ అయితే దాన్ని ఏమంటాం, ఇవాపరేషన్ అని అంటాం. ఈ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాంట్ నుంచి ఇవాపరేషన్ జరిగితే దాన్ని ట్రాన్స్పిరేషన్ అని అంటాం ఈజీగా. సో ఎక్కువగా మనకి 90 to 95% అనేది స్టొమాటల్ ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుందండి ప్లాంట్స్లో. స్టొమాటో అనేది ఒక స్ట్రక్చర్ అనమాట. అది ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి గ్యాసెస్, వాటర్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాయి అట్మాస్ఫియర్తో. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్టొమాటో ద్వారానే మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కూడా అక్కడి నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి లాస్ట్ టైం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో లైట్ ఇంటెన్సిటీ ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఖచ్చితంగా తెలుసుకోవాలి మిగతా ఫ్యాక్టర్స్ గురించి కూడా. సో ఎక్కువ లైట్ ఇంటెన్సిటీ ఉంటే ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. హ్యూమిడిటీ ఎక్కువగా ఉందనుకోండి, మనకి తక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆన్సర్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. ఒక మనిషిని అక్కడ ఊహించుకుంటే, ఇప్పుడు చూడండి, ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, అంటే సమ్మర్లో ఎక్కువ మనకి వాటర్ లాస్ అయిపోతామా? అదేనండి, సేమ్ ప్లాంట్స్లో కూడా జరిగేది అదే. అలాగే హ్యూమిడిటీ అంటే ఏంటి, ఎక్కువ హ్యూమిడ్గా ఉందంటే ఎక్కువ చల్లగా ఉందనుకోండి బయట మనకి, అప్పుడు మనకు తక్కువ చెమట పడుతుంది, అంటే తక్కువ వాటర్ లాస్ అవుతాం. అవునా? సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో. విండ్ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఓకే, సాయిల్ వాటర్ కూడా తక్కువగా ఉందనుకోండి, దానివల్ల స్ట్రెస్ క్రియేట్ అయిపోయి స్టొమాటో క్లోజ్ అయిపోతుంది. అబెసిక్ యాసిడ్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల దానివల్ల తక్కువ ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఏ మ్యాక్రో న్యూట్రియంట్ అనేది స్టొమాటో ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్కువ లీఫ్ ఏరియా ఉంటే ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. బికాస్ ఎక్కువ లీఫ్ ఏరియా ఉంటే మనకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది టెంపరేచర్కి కానీ, విండ్కి కానీ, దేనికైనా. దానివల్ల ఎక్కువ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. అలాగే లీఫ్ ఓరియంటేషన్, వర్టికల్ లీవ్స్ అనేది తక్కువ ఎక్స్పోజర్ జరుగుతుంది కాబట్టి తక్కువ ట్రాన్స్పిరేషన్ ఉంటుంది. ఎక్కువ స్టొమాటో ఉంటే ఎక్కువ ట్రాన్స్పిరేషన్ ఉంటుంది. క్యూటికల్ థిక్నెస్ బట్టి కూడా మనకి ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దాంతోపాటు అసెంట్ ఆఫ్ సాప్ అని చెప్పి అంటాం. అంటే ఏంటి, మనకి దీనివల్ల న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అసెంట్ ఆఫ్ సాప్లో ఏంటంటే రూట్స్ అనేవి వాటర్ని తీసుకోవాలంటే అక్కడ ట్రాన్స్పిరేషన్ జరిగి అక్కడ ఖాళీ ఏర్పడాలి. అప్పుడే మనకి పైకి వాటర్ అనేది పైకి మూవ్ అవ్వగలదు అనమాట. దాన్ని అసెంట్ ఆఫ్ సాప్ థియరీ అంటాం. సో ట్రాన్స్పిరేషన్ ఇస్ నెసెసరీ ఈవిల్ అని అందుకే అంటాం. బై కర్టిస్, పోటోమీటర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్పిరేషన్ రేట్ని మెజర్ చేస్తాం. సో ఫినాయిల్ మెర్క్యూరిక్ ఎసిటేట్ అని చెప్పి ఒక యాంటీ ట్రాన్స్పరెంట్ అండి, అంటే ట్రాన్స్పిరేషన్ తగ్గించడానికి యూజ్ చేసే పిఎంఈ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెసిపిటేషన్ అంటే వాటర్, రెయిన్ఫాల్. ఎవాపరేషన్ అంటే గ్రౌండ్లో నుంచి మనకి వేపర్ ఫామ్లో పోతాయి. ఓకే, గ్రౌండ్ సర్ఫేస్ నుంచి. అదే ప్లాంట్ నుంచి పోతే ట్రాన్స్పిరేషన్.